నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కీర్తనలు 119వ కీర్తనలో మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చూడగలుగుతాం. 48వ వచనంలో, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుచున్నాను. చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను అంటున్నాడు. దేవుని ఆజ్ఞల తట్టు చేతులెత్తెదను అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. మనం దేవుని ఆజ్ఞలను మనం అనుసరించే వారమై మనం ఉండాలి. ప్రియముగానున్న అంటే దేవుని ఆజ్ఞలు నాకు ఇష్టమైనవి అంటున్నాడు. ప్రియముగానున్న నాకు ఇష్టమైన నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను అంటున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలు మనం అనుసరించడం వలన మనకు కలిగే ఉపయోగాలు ఒక 3 నేను మీకు తెలియపరుస్తాను. చాలామంది అయ్యో ఆజ్ఞలు అనుసరించలేం, పాటించలేం అంటారు. అయితే ప్రత్యేకంగా దేవుని ఆజ్ఞలను మనం అనుసరించగలుగుతాం, పాటించగలుగుతాం. అవి భారమైనవి కావు అని దేవుని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆజ్ఞలను మనం పాటించడం వలన మనకు కలిగే ఉపయోగాలు, ఒకటి 119వ కీర్తనలోనే 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి అంటున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలంట శత్రువులను మించిన జ్ఞానము అవి కలగజేస్తాయి అంట. ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో వారికి మించిన జ్ఞానాన్ని దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. శత్రువులు మించిన జ్ఞానం దేవుని ఆజ్ఞలు మనకు దయచేస్తాయి. చూడండి, కీర్తనకారుడు ఎంతోమంది శత్రువుల చేతుల నుండి తప్పించుకున్నాడు. గల కారణం దేవుని జ్ఞానం, దేవుని ఆజ్ఞలను అనుసరించడం వలన. చూడండి, రెండో మాట మనం చూస్తే 143వ కీర్తనలో, శ్రమయో వ్యాధనియో నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞ నాకు సంతోషము కలగజేయుచున్నవి అంటున్నాడు. శ్రమలు వ్యాధనలు చుట్టుముట్టి ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞలంట సంతోషము కలగజేస్తాయి అంట. చూడండి, ఒకటి దేవుని ఆజ్ఞలు శత్రువులకు మించిన జ్ఞానమును కలగజేస్తాయి. రెండోది సంతోషం కలగజేస్తాయి. శ్రమ వేద కలిగినప్పుడు సంతోషమును కలగజేస్తాయి. అలాగనే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, నా కుమారుడ నా ఉపదేశం మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. చూసారండి, దేవుని ఆజ్ఞలు మనకు మరి అన్ని విధాలుగా మనకు చూస్తే ఉపయోగకరమైనవి. దేవుని ఆజ్ఞలు మనకు శత్రువుల మించిన జ్ఞానాన్ని కలగజేస్తాయి, శ్రమల్లో వ్యాధంలో మనకు సంతోషం కలగజేస్తాయి. అంతేకాదు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని దేవుని ఆజ్ఞలు మనకు కలగజేస్తాయి. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా దేవుని ఆజ్ఞల దీపాన్ని చేతబట్టుకొని ఆయన సన్నిధిలో మనం ఎదిగేవారమై ఉండాలని నేను దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ యొక్క మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేసి, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.